రాకేష్ ఎక్కడ సరే వస్తున్నా. రాకేష్ రాకేష్ ఏమైంది అయ్యో రమేష్ గారు ఫోటో చూడు. ఏముంది ఇలా? ఏముంది అలా? కలిసా తర్వాత రమేష్ 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 అరే రమేష్ ఫోన్ చేస్తా. నా ఫోన్ షట్. అరే రమేష్ హాయ్ చెప్పురా. ఏం చేస్తున్నావు? అరే నువ్వు నిన్న మొన్న ఫోన్ మాట్లాడింది ఎవరితోట్రా? రమేష్ 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 మేడకేమైంది? నేను చెప్పినా కదా, చెప్పిన కూడా ఇదే.
చూడు చూడు అగో అక్కడ ఉన్నారు వాళ్ళందరూ. దా పోదా. ఎవరు కావాలి? పూజాని కలవడానికి వచ్చింది. అయ్యారేంట్రా మరి చిన్న పెద్దోడు అనుకున్నా. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, కానీ సమస్యకు పెద్ద చిన్న అని తేడా ఉండదు. మీకు పరిష్కారం కావాలన్నా వద్దా? సమస్య ఉంది. మీ దగ్గర ఈ సమస్య నుంచి మీరు మమ్మల్ని తొలగియాలి. అసలు ఏం జరిగింది? అయితే ఇలా చేయండి, వచ్చే ఆదివారం అరే ఇప్పుడు ఎలా రా, ఏం చేద్దాం? రాకేష్ గారికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి రమ్మందాం, లేకపోతే వాడికి రమ్మంటే ఆడికి వెళ్దాం. మనకున్నాయన్నీ చెప్దాం, షేర్ చేద్దాం. వాడేమైనా ప్లాన్ ఇస్తే సరే సరే కాల్ చేయి ఒకసారి మనకి. హలో హలో రాకేష్, చెప్పురా. ఎక్కడ ఉన్నారా? బయట ఉన్నారా? నీకు మ్యాటర్ చెప్పాలిరా. లొకేషన్ షేర్ చేస్తా, అక్కడేరా. సరే, లొకేషన్ షేర్ చేస్తా అన్నాడు, చేసిండు. పోయేద్దాం. సరే వెళ్దాం దా.
హాయ్ రా రాకేష్. హాయ్ రాకేష్. హాయ్ హాయ్, కూర్చో కూర్చో. ఎలా ఉన్నారా? బాగున్నావారా? బాగున్నారా? ఏం తీసుకుంటారు? మేమున్న ప్రాబ్లం ఏంటిరా, నువ్వు అడిగేది ఏందిరా? తీసుకోండి. సరేలే, కూల్ డ్రింక్ తెప్పి. చెప్పురా, ఏమైంది? రమేష్ గారు తెలుసు కదా, రమేష్ గారు ఒక అమ్మాయిని లవ్ చేస్తుంది కదా, అమ్మాయి దయ్యమని మనకి తెలియదు. అది అమ్మాయి దయ్యమని మనకు తెలిసినప్పుడు అమ్మాయి వాడిని చంపేస్తుంది. రాజు అని ఫోన్ జరిగిందంతా చెప్పిన, మనకి చెప్తే దాన్ని అయ్యారి దగ్గర వెళ్దామన్నా, వెళ్ళి వచ్చినాం. ఇగో ఇట్లా పూజారి దగ్గర వెళ్ళాక పూజారి ఏమో ఏమన్నాడంటే, ఆదివారం రోజు అమావాస్య రోజు అతని ముగ్గులకు తీసుకురామని చెప్పేసి అన్నాడు. ఆ విషయం రమేష్కి తెలిస్తే రమేష్ చచ్చిపోతాడు, చంపేస్తాడు దయ్యం. ఎలా తీసుకురా రమేష్కి తెలియకుండా జరగాలి. ఇప్పుడు ఇది జరగాలంటే జరగాలి, అర్థమయ్యట్లేదు, మొత్తం తిక్కతిగా ఉంది. నువ్వే ఏదో ఒక ప్లాన్ ఇయ్యి రాకేష్ ప్లీజ్. మొత్తం మాకు మైండ్ పని చేయడం లేదు. ఒక ప్లాన్ ప్లీజ్ చూడు. అదే ఆలోచిస్తున్నా ఏం చేద్దామని. ఒక ఐడియా చెప్పు, ఏం చేయాలి చెప్పు. వాడిని ఎలా తీసుకురావన్నో ఆలోచిస్తున్నా. చాలా రోజుల నుంచి సఫర్ అవుతుండ్రా, వాడిని తెలియదు మొత్తం. ఒక ఐడియా వచ్చింది, దగ్గర సండే రోజు గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం, చేసి పిలిపిద్దాం. గెట్ టుగెదర్ పక్కనే ముగ్గేద్దాం. ఈ పార్టీ ముగ్గు దగ్గరనే పెడదాం రా. ముగ్గు వేయించిన తర్వాత తెలియదు కదా మనం చేస్తున్నామని పిలిపించేద్దాం. ఆ ముగ్గు పక్కనే కూర్చోబెట్టి పంతులు పిలిచేసి కథం పంపించేద్దాం, అంతే. ఓకే అమ్మా, ఇచ్చి పడేద్దాం ఆ రోజు. కంపల్సరీ వేసేద్దాం మా అమ్మ, పక్కా వేసేద్దాం, మొత్తం ఇచ్చి పడేద్దాం. తాగుదాం రా, తాగుదాం 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 తాగం రా. అరే మామ, ఈ మధ్య నేను అందంగా అయినట్టున్నారా? అందంగా అయినావు. అరే ఫాలో కూడా వస్తున్నాయి మామ నాకు. లిప్స్టిక్లు కూడా పెట్టుకుంటారు. నువ్వు అందగాడి మామ. ఐ లవ్ యూ మామ. అబద్ధం మామ. అహం బ్రహ్మాస్మి. రమేష్ ఇచ్చానవా? ఏలే మరి ఎందుకు పోతున్నావు? అరే రమేష్ దిచ్చికాలే అంటారా? అయితే మన ఇద్దరికి ఛాలెంజ్ రమేష్, చేస్తావా? ఓకే దా, నాతో లే. ఊతున్నావేంది, లేనాతో రా. గట్ల పడిపోతున్నావు, స్టిఫ్ ఉన్నాను. దాచాలి నాతో రాను. గురుగారు, మనం చేసే కార్యక్రమమేనా? అరే నువ్వు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినావు కదా. ఏయ్, ఎవరు నువ్వు? ఇతనిలోకి ఎందుకు వచ్చావు? ఇతనికి నీకేం సంబంధం? చెప్తున్నా పడతలేదా? ఆగు. ఏయ్ ఆగు.
ఆగు. ఎవరు నువ్వు? నీ పేరేం పేరు? ఏ ఊరు? చెప్పపోయినాక ఇలా బంధిస్తా. నన్ను మోసం చేశాడు. నేను ఒక అబ్బాయిని చూసి మనసారా ఇష్టపడ్డాను. తనే నా జీవితం అనుకున్నాను, తనే నా లోకం అనుకున్నాను. కానీ నన్ను ఇష్టపడుతూ ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాడు. తన కోసం నన్ను చిత్రహింసలు పెట్టాడు. అప్పటి నుండే నా జీవితం ఒంటరిగా మిగిలిపోయింది. అనుకోకుండా తను ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ సంఘటన చూసి డిప్రెషన్కి గురి అయి ఆత్మహత్య చేసుకున్నాను. ఇంతలో ఇతన్ని చూసి ఇష్టపడ్డాను, కానీ తన స్నేహితులు మమ్మల్ని దూరం చేస్తున్నారు. మానవుని శరీరంలో ఒక ఆత్మ ప్రవేశించడం ఈ సృష్టికే విరుద్ధం. ఇతనిలో నుండి వెళ్ళిపో. నేను పోను. ఏయ్